హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 301 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,983 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 48,569, హైయెస్ట్ వచ్చేసి 49,112. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 600-700 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ అనేది జరిగింది. ఈరోజు అయితే మార్కెట్ మంచి volatile గా బిహేవ్ చేసింది. మనం ఓన్లీ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాం. యాక్చువల్లీ నేను ట్రేడ్ చేసేటప్పుడు మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. మార్కెట్ 50-50 ఛాన్స్ ఉంది. కాల్ సైడ్ అయినా, పుట్ సైడ్ అయినా 50-50 ఛాన్స్ ఉంది. అందుకే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అని చెప్పాను నిన్న వీడియోలో. సో, ఈరోజైతే నేను అదే విధంగా నిన్న ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకున్నానో దాని విధంగానే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నాను. 50-50 ఛాన్స్ కాబట్టి మనం మార్కెట్ ఎటు సైడ్ ఉంటుందనేది మనం ఆ క్యాండిల్స్ బట్టి మనం మూవ్ అయిపోవాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని చూసారా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నానండి. కానీ ఏమైంది 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనమాట. సో, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా ఫాలో అయింది. ఏదైతే ఎక్కడైతే బయర్స్ అనేవాళ్ళు ఉన్నారో దాన్ని బ్రేక్‌ఔట్ చేసిందనమాట. సో, ఎప్పుడైతే స్టార్టింగ్ 45 మినిట్స్‌లో మనకు ఒక సైన్ ఇండికేషన్ ఇచ్చిందో మార్కెట్ ఫాలో అవుతుందని, ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్‌లో ఒక మొమెంటమ్ అయితే జరిగింది గానీ, వోలటైల్‌గా నేనైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు రిస్కీ ట్రేడ్ అనిపించిందనమాట. ఎందుకంటే మార్కెట్ చూసారు ఇక్కడ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫాల్ అయింది. సో, అందుకే కొద్దిగా క్లమ్జీగా అవుతుంది మార్కెట్. నీకెందుకు ఇలా టైంలో మనం ఎంట్రీ ఇవ్వడం మంచిది కాదు అని చెప్పి ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట. ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది? మండే మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. ముందుగా మనం 1 వీక్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే 1 వీక్ క్యాండిల్‌లో మనకైతే క్లియర్ ఇండికేషన్ ఏమిచ్చిందంటే మార్కెట్ అనేది అంటే ఇండిసిషన్ కింద సైన్ చేస్తుందనమాట. ఎందుకంటే అటు బయర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ ఉంది. ఇటు సెల్లర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ ఉంది. సో, సెల్లర్స్ కంట్రోల్‌లో ఉన్న మార్కెట్ అనేది బయర్స్ యొక్క వాల్యూమ్‌ని బ్రేక్‌ఔట్ చేయలేదనమాట. సో, దీని ఇండికేషన్ ఏంటంటే మనకు మార్కెట్ పైకే వెళ్తుందని 100% చెప్పలేం. బట్ 1 డే క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే 1 డే క్యాండిల్‌లో మనకైతే క్లియర్ సైన్ ఉందనమాట. ఎందుకంటే ఇక్కడ మన చార్ట్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ రైజ్ అయింది. మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ రైజ్ అయింది. మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ రైజ్ అయిందనమాట. సో, దీని ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అనేది ఇంకా రైజ్ అవుతూనే వెళ్తదనమాట. సో, ఇది ఇలా ఫాలో అవుతుంది. సో, నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అనేది ఒక బయింగ్ సైడే ఉంటది. నేనైతే మండే అయితే కాల్ సైడే ఉంటాను. ఫస్ట్ 15 మినిట్స్‌కెళ్ళి మన ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేసి కన్ఫర్మేషన్‌తో మనం పుట్ సైడ్ అయితే ఉందాము. ఎందుకంటే కాల్ సైడ్ మాక్సిమం ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. మనం మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తాను. ఇంకా మనకు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లోకొస్తే 50,085, 49,500, 49,114 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 48,586, 48,304, 47,757. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చిన వీడియో అన్నప్పుడు పెడతానో మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.